విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 71 వార్డులో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి రాజాన రామారావు ప్రచారం చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు తన వార్డులో గల పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు. కరోనా లాంటి విపత్కర సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు అండగా నిలబడ్డరని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రం ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి 85% ప్రజలు మద్దతు తెలిపారని, ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలబడాలని ఆయన అన్నారు. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో వార్డులో ఉన్న మహిళలు, యువకులు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. వార్డులో ఉన్న ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉండడం వలన వార్డులో ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కరించుకోవచ్చని వైసీపీ అభ్యర్థి రాజాన రామారావు వివరించారు. గ్రేటర్ విశాఖ సంబంధించి 71వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ముందుగా 71వ వార్డు పుర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి గతంలో ఈ దెబ్బపాలెం అనేది 61వ వార్డులో ఉండేది. ఇప్పుడు 72 వార్డులున్న గ్రేటర్ విశాఖ 98 వార్డులు చేసినందువల్ల ఇప్పుడు ఇది 71వ వార్డుగా అయింది. మరి 71వ వార్డు అంటే పరిధిలో ఇటు శ్రీనగరు, ఇటు శ్రీరామ్ నగరు, ఉప్పర కాలనీ, గురునాథరా కాలనీ, మన్నా ట్యాంకు, అరుణోదయ కాలనీ, దెబ్బపాలెం, దుర్గానగరు, సుందరయ్య కాలనీ, నాగనోకమ్మ కాలనీ, శివసాయి నగరు, అలాగే రైల్వే క్వార్టరు, విశ్వేశ్వర నగరు, దత్సాయి నగరు, కుంచుమామ కాలనీ, తోకాడ, ఆటో నగరు, ఇవంతా కలిపి ఇప్పుడు నూతనంగా కొత్తగా 71వ వార్డుగా తయారు చేయడం జరిగింది. మరి ఈ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా మరి అధిష్ట వరకు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను ఈ వార్డు నుండి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను కనుక ఈ వార్డు ప్రజలందరూ కూడా తమ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ముందుగా కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు ప్రజా సంకల్ప యాత్రలో మరి అన్ని ప్రాంతాలు రాష్ట్రం అంతా కూడా తిరిగి ప్రజల తాలూకు అభిప్రాయాలన్నీ సేకరించి మరి నవరత్నాలు అనే 9 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలు 9కి ఇంకో 15 పథకాలు జోడించి 24 సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఆయన ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది. మరి ఆర్థిక పరిస్థితులు ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి 2,60,000 కోట్ల రూపాయలు అప్పుతో ఉన్న ఈ రాష్ట్రానికి మరి ఏ రోజు కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉందన్నట్టు తెలియకుండా రోజు రోజుకి పథకాలు పెంచుకుంటూ పోతూ పథకాలు ఎక్కడ ఆగకుండా మరి సక్రమైన పద్ధతిలో నెల ఇవ్వాల్సిన పథకం, సంవత్సరానికి ఇవ్వాల్సిన పథకాలు కూడా మరి ఏ ఆర్థిక లో బడ్జెట్ ఉందని చూడకుండా ఇవ్వడం జరుగుతుంది. మరి సంక్షేమ కార్యక్రమాలని అలా జరుపుతూ మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి రెండు కళ్ళుగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అభివృద్ధిని కూడా చేయడం జరుగుతుంది. మరి 71వ వార్డులో ఇప్పటికే సుమారు 90 లక్షల రూపాయలు వర్కులు పూర్తి చేయడం జరిగింది. అలాగే మొన్నే 74 లక్షల రూపాయలతో వర్కులు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి నూతనంగా మళ్ళీ మాస్టర్ ప్లాన్గా అన్నీ కూడా మనం ఎలక్షన్ అయిన తర్వాత ఫండ్స్, కేంద్ర నిధులు, అటు అమెరికా స్మార్ట్ సిటీగా మన విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ని మన ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ సిటీగా ఎన్నికయ్యి మరి ఇప్పుడు అమెరికా నుండి ఈ ఎలక్షన్ జరిగితే మరి వాళ్ళు కూడా ఫండ్స్ ఇస్తారు. ఇటు చూస్తే కేంద్రం నుండి రావాల్సిన 8 సంవత్సరాలు ఫండ్స్ వస్తాయి. మరి అప్పుడు వర్కులు చేయడానికి చాలా స్పీడ్గా వర్కులు చేయవలసి ఉంటుంది కనుక మరి మా గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు మరి ఎక్కడ వార్డులో అన్ని ప్రాంతాలు తిరిగి ఎక్కడ ఇంపార్టెంట్గా రోడ్లు, డ్రైనేజీలు, ఏవైనా భవనాలు అంటే సామాజిక భవనాలు ఏ కాలనీకి కావాలి, అంగన్వాడీ భవనాలు కూడా కొత్తగా నిర్మించడం చేయడానికి స్థల సేకరణ చేస్తే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఫండ్స్ ఇస్తానని చెప్తే మరి ఈరోజు
ఈ వార్డులో దుర్గానగరు, అలాగే సుందరి కాలనీ, శ్రీరామనగరు, శ్రీనగరు, కొంచెమామ కాలనీ, తోకాడలో మరి 6 అంగన్వాడీ భవనాలకు ఇప్పుడు ఎస్టిమేషన్ చేసి ఉంచడం జరిగింది. అలాగే సామాజిక భవనాలు కూడా ఇలాగే మరి దుర్గానగరు, అరుణోదయ కాలనీ, సుందరి కాలనీ, నాగనాగబామ కాలనీ, మరి కొంచెమామ కాలనీ, మరి ఆటో నగర్లో 6 సామాజిక భవనాలు కూడా ఎస్టిమేషన్ చేసి ఉంచాం. అలాగే ఆటో నగర్లో మరి ఇప్పటి వరకు జరిగిన వర్కులన్నీ ఇటువైపు ఉన్న ప్రాంతంలో పెట్టాం కనుక మరి సమన్యాయం చేయాలి కనుక అటు ప్రాంతంలో ఆటో నగరు, ఇటు తోకాడ, విశ్వేశ్వర నగర్లో కూడా 70 లక్షల రూపాయలతో ఎస్టిమేషన్ తయారు చేసి మొన్నే ఉంచాం. అంటే ఇది టెండర్లు పంపించాలనుకున్నాం. ఈలోపు ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ కూడా వచ్చిన వాళ్ళు ఆగి మరి అలాగా ప్రణాళికని రూపొందించుకొని ఉంచాం. మరి లోతట్టు ప్రాంతమైన వర్షాకాలం వస్తే తోకాడ, కొంచెమామ కాలనీ కూడా ముప్పుకు గురవుతున్నాయి. మరి దాన్ని శాశ్వత పరిష్కారం చేయాలని మరి నేను ఆ చుట్టుపక్కల గ్రామ కమిటీలతో మాట్లాడి ఏంటంటే దానికి ఒక రోడ్డు ఫార్మ్ చేయాలి. ఎందుకంటే రోడ్డు అనేది మాస్టర్ ప్లాన్లో ఉంది, కానీ అక్కడ డెవలప్మెంట్ లేక, రోడ్డు వేయక, డ్రైనేజ్ లేక ఆ వచ్చిన వాటర్ మునిగిపోవడం జరుగుతుంది. మరి దానికి సంబంధించిన ఓనర్లందరితో మరి జోనల్ కమిషనర్ గారితో ఒకసారి మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ మనం ఒకసారి ఇంటిమేషన్ తెలిపి వాళ్ళు వస్తే ఆ రోడ్డు 30 అడుగుల 40 అడుగులో తెలుసుకొని మనం అది కచ్చే రోడ్డుగానే కొట్టి ముందు ఆరా డ్రైనేజీలు ఇస్తే మరి వర్షాకాలంలో ఈ కొంచెమామ కాలనీ కానీ తోకాడ ఏరియా కానీ ముప్పుకు గురి కాకుండా ఉంటుందని మరి నేను చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన శాసనసభ్యులు కానీ, ఎంపీకి కానీ, మంత్రి గారు కానీ, విజయసాయిరెడ్డి కానీ దృష్టి కూడా ఇది జట్లమైన సమస్య, కోట్ల విలువైన సమస్య తెలియజేశాను. మరి వాళ్ళు తప్పనిసరిగా మా యొక్క సహకారం మరి ఎంపీ నిధుల నుండి కానీ, మంత్రి నిధుల నుండి కూడా మేము సహకారం చేస్తామని చెప్పారు. అలాగే ఈ వార్డులో ఇప్పుడు ఈ దిబ్బపాలెం కాలనీలో హౌస్ ట్యాక్స్ సమస్య పెద్ద జటిలంగా ఉంది. మరి వీళ్ళకి 5 సంవత్సరాల వరకు పన్నులు కట్టనవసరం లేదని ఇది నిర్వసిత కాలనీ కనుక అప్పుడు జీవో ఇచ్చారు. మరి ఆ జీవోని అమలు చేయడానికి వీళ్ళు కూడా ఇల్లులు కట్టుకొని లేట్ అయ్యి తర్వాత పన్నులు కట్టక వీళ్ళ మీద దృష్టి కేంద్రీకరించడం వల్ల అధికారులతో వీళ్ళది సమానమే లేక వల్ల మరి ఆ జీవో అయిపోయింది, టైం అయిపోయింది. ఇప్పుడు మీరు ఎలా కట్టాలి, ప్లాన్ అప్రూవల్ లేక కట్టారు కనుక ఎక్కువ ట్యాక్స్లు రూపంలో వేయడం జరిగింది. మరి దాని గురించి ఆల్రెడీ నేను ఆ సమస్య తీసుకొస్తే మరి దీన్ని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు విజయవాడ ఈ కమిటీ వాళ్ళు నేను తీసుకెళ్ళి మాట్లాడడం జరిగింది. మరి ఆయన ఒక లెటర్ ఇచ్చాడు. మరి మున్సిపల్ కమిషనర్కి ఇస్తే ఆవిడ దాని మీద దర్యాప్తు చేయాలని చెప్పింది. ఈ లోపు ఆవిడ ట్రాన్స్ఫర్ అయింది. మళ్ళీ మా గౌరవ శాసనసభ్యులు ఒకటే చెప్పారు దిబ్బపాలెం కాలనీకి, మరి మీరు తప్పనిసరిగా మాకు రాజన్ రామారావు గారికి మీరు పనిచేసి ఆయన గెలిపించి తీసుకురండి. ఆయన నేను ఆ శాఖ మంత్రి గారు తీసుకెళ్ళి మీ ఇంటి పన్ను సమస్య అంతా పూర్తిగా పరిష్కారం చేస్తామనేసి మరి గౌరవ శాసనసభ్యులు మరి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే నేను కూడా హామీ ఇస్తున్నాను. ఎందుకంటే శాసనసభ్యుల మీద నాకు నమ్మకం ఉంది కనుక మరి నేను తప్పనిసరిగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం నేను కార్పొరేటర్ అయితే మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మరి ఆ ఎమ్మెల్యే గారు నేను బొత్స సత్యనారాయణ గారు తీసుకెళ్ళి మీ హౌస్ ట్యాక్స్ సమస్య పరిష్కారం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రాంతంలో కొంచెమామ కాలనీలో ఉంది, వాళ్ళకి పట్టాల సమస్య ఉంది, రామాలయం సమస్య ఉంది. మరి ఆ 2 సమస్యలు వాళ్ళు నన్ను అడిగారు. ఆ 2 సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని చెప్పాం. ఎందుకంటే అది చెరువులో కట్టారు కనుక దాన్ని పట్టాలు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. మరి అది డైరెక్ట్గా మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి మరి సీఎం గారికి దృష్టి తీసుకెళ్ళి అది మంత్రివర్గంలో ఆ సర్వే నెంబర్ని అమెండ్మెంట్ చేసి మరి పట్టాలు ఇప్పించడానికి ఆస్కారం ఉంటుంది. మరి అదంతా కూడా అధికార పార్టీలో మేము ఉన్నాం కనుక తప్పనిసరిగా ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తానని కొంచెమామ కాలనీ వాళ్ళు కూడా చెప్పాను. మరి అలాగే వాళ్ళకి రామాలయం ఒక సమస్య ఉంది. ఆ సమస్య కూడా ఆ స్థల సేకరణకి వాళ్ళకి డబ్బుల రూపంలో ఇవ్వడానికి మాట్లాడడం, వాళ్ళు డబ్బులు కాదు మాకు మా స్థలమే కావాలంటే వారికి ఇంకో దగ్గర ఆ స్థలం మరి ఎమ్మెల్యే గారు నోటీసులు పెట్టాం. ఆయన ఎంఆర్ఓ గారితో మాట్లాడి వాళ్ళకి ఆ స్థలం ఇచ్చి ఇంకో దగ్గర గవర్నమెంట్ స్థలాన్ని వాళ్ళకి ఇచ్చి ఈ స్థలాన్ని ప్రజలకి రామాలయం కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తానని గౌరవ శాసనసభ్యులు మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాట ప్రకారం నేను కూడా ప్రజలందరికీ కొంచెం ప్రజలకి మరి తప్పనిసరిగా ఆ ప్లేస్ సమస్య పరిష్కారం చేసి మీకు రామాలయం కట్టించడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ మరి ఇంకా ఎక్కడైనా ఏ సమస్యలున్నా ఈ ప్రాంతంలో మరి కొంచెం కోణంలో లో వోల్టేజ్ సమస్య ఉందంటే మరి ట్రాన్స్ఫర్ మొన్నే శంకుస్థాపన చేస్తాం, ట్రాన్స్ఫర్ వేయించడం జరుగుతుంది. అలాగే ఏ సమస్యలు వచ్చినా ఈ కరోనా వచ్చినందువల్ల ఈ సంవత్సర కాలంలో లాక్డౌన్ అయినందువల్ల కంపెనీలు పని సకాలంలో పని చేయలేదు కనుక కొన్ని ప్రాంతాల్లో పోల్స్ కానీ లైట్లు కానీ కొన్ని ఇబ్బందులు జరుగుతున్న విషయం నిజమే.
అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ప్లాంట్లు అన్నీ తయారయ్యి రన్నింగ్లో పడ్డాయి కనుక మరి మెటీరియల్ అన్నీ వస్తాయి కనుక మరి అన్నీ కూడా మరి తీర్చిదిద్దుతామనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏ ఒక్క సమస్య వచ్చినా నా దృష్టి తీసుకొస్తే నేను ఎప్పుడు కూడా ఎల్లవెల్ల అందుబాటులో ఉంటూ ప్రజల తాలూకా ఈ ప్రాంత తాలూకా సమస్యలు తెలుసుకొని అభివృద్ధికి ఇటు ప్రజల తాలూకా సమస్యలు తీర్చడానికి నేను ఎప్పుడు ముందుంటాననేసి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.